దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా జాతర. పుష్యమాసం నెల రోజుల పాటు ఆదివాసీల సంప్రదాయాలు ఈ ఉత్సవాల్లో స్పష్టంగా కనబడతాయి. ఎప్పుడో స్వాతంత్రానికి ముందు నాగోబా జాతరలో ప్రారంభమైన ప్రజా దర్బార్ నేటికి కొనసాగుతోంది. గిరిజనం సమస్యలపై దర్బార్ సంప్రదాయాన్ని ఆనాడు లండన్కు చెందిన శాస్త్రవేత్త హేమండ్ డార్ప్ ప్రారంభించారు. ఎక్కడో విదేశాల్లో పుట్టి ఆదిలాబాదు గోండులకు ఆప్తుడయ్యాడు హేమండ్ డార్ప్. కొండ కోనల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిపుత్రుల దయనీయ స్థితి చూసి డార్ప్ చలించిపోయాడు. దశాబ్ద కాలం గోండులతో కలిసి జీవించాడు. ఆదివాసీలకు న్యాయపరమైన హక్కులు అందించి వారి పాలిట దైవంగా నిలిచిపోయారు హేమండ్ డార్ప్. 1936లో ఉద్యోగరీత్యా హేమండ్ డార్ప్ భారత్కొచ్చారు. 1940లో ఆయనను నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు పంపించింది. గెరిల్లా పోరాట యోధుడు కొమరం భీం నిజాం ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు ఆయన వీరమరణం పొందిన తర్వాత కూడా ఆరలేదు. దీంతో నిజాం సర్కార్ డార్ప్ని గిరిజన వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది నిజాం ప్రభుత్వం. అధ్యయనం అనంతరం గిరిజన సంక్షేమ చట్టాలు రూపొందించిన డార్ప్ నేడు అడవి భూమి, నీరుపై ఆదివాసీలకు హక్కులు లభించేలా చేశాడు. ప్రతి ఏటా కేస్లాపూర్ నాగోబా జాతరలో గిరిజన సమస్యలపై దర్బార్ జరుగుతుందంటే అది డార్ప్ అప్పట్లో ప్రారంభించిన సంప్రదాయమే. ఏటా నిర్వహించే నాగోబా దర్బార్కి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. ఆదివాసీ తెగలకు సంబంధించిన ప్రముఖుల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకువెళ్తుంటారు. విద్య, వైద్యం, రక్షిత మంచినీరు, గూడాలకు విద్యుత్ సౌకర్యం, ఇండ్లు అనేక అంశాలకు ఏటా దర్బార్లో ప్రస్తావనకి వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయానికి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే ప్రజాప్రతినిధులు, అధికారులు మళ్లీ జాతర వచ్చే వరకు కనబడరన్న ఆరోపణలు ఉన్నాయి. కేస్లాపూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రజా దర్బార్ను నిర్వహించడం అనేది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒకటి అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అది ఆదివాసీ ప్రజల సమస్యలను ఏది కూడా ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. తూతూ మంత్రంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సమస్యలను చెప్పినప్పటికీ కూడా, జరుపుతున్నప్పటికీ కూడా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతూనే వస్తున్నారు. దేవాలయం కూడా పూజారులు, మిశ్రమ వంశస్థులు, అదేవిధంగా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచన చేసి రోజు రోజుకు అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే వేడం బొజ్జు గారు, నేను కూడా చాలా సందర్భంలో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.